హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువత్సల. ఈరోజు ఈ వీడియోలో మీతో క్రాప్ టాప్స్ అండ్ లెహెంగా బ్లౌజెస్ మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. కలెక్షన్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు అండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయండి, ఏ సైజెస్లో, ఏ ప్రైజింగ్లో ఉన్నాయనేసి ఐడియా ఉంటుందండి. అలా చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇవన్నీ కూడా అండి హ్యాపీ కస్టమర్ షేర్ చేసిన పిక్స్ అనమాట. టెలిగ్రామ్లో యాడ్ చేసాము. 1700+ పిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తే అంటే ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయని కాదండి, అవుట్ఫిట్ కోసమే మాత్రమే నేను అవి చెక్ చేయండి అని చెప్తున్నాను అనమాట. మేమన్నీ కూడా మీడియం సైజెస్గా డిజైన్ చేసి ఎక్స్ట్రా లూజ్ అండ్ లెంత్ ఎక్స్టెండ్గా పెట్టి డిజైన్ చేస్తాము. అండ్ బేబీకి కంఫర్ట్గా ఉండేలాగా స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్ ఉంటుంది. అండ్ చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్లేయర్ హ్యాండ్స్ అండ్ అవుట్ సైడ్ ఉండేలాగా సెట్ చేసుకుంటామండి. లాస్ట్ స్టిచ్ ఒకటి మనకి ఓవర్లాక్తో వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళందరికీ ఐడియా ఉందండి. కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి అవుట్ఫిట్ ఎలా ఉంటుంది, ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటుంది అనేసి ఐడియా ఉండదు. కాబట్టి నేను ఇలా డీటెయిల్గా చెప్తున్నా అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ని కూడా యాడ్ చేసాము. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదన్నా కూడా ప్యాటర్న్ నచ్చింది అనిపిస్తే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని మెన్షన్ చేసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ అడ్రస్ని షేర్ చేసిన తర్వాత డ్రెస్ ప్రైస్ అండ్ కొరియర్ ఛార్జ్ కూడా మీతో షేర్ చేస్తానండి. పేమెంట్ డీటెయిల్స్ని కూడా ప్రజెంట్ అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసిన తర్వాత మీరు డ్రెస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జూట్ అండి. జూట్ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్గా ఉన్న ఫ్లవర్స్ అనేది మనకి కంప్లీట్గా లెహెంగా మొత్తం ఉందన్నమాట. ఈ జూట్ ఫ్యాబ్రిక్ అనేది నార్మల్గా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఫోల్డింగ్ పడిపోతూ ఉంటుందండి. నెక్స్ట్ మనం వేసుకున్నప్పుడు అంటే కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఐరన్ చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అండ్ సెట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అండి. 1-2 టైమ్స్ వేసిన తర్వాత మనం డ్రై వాష్ చేయిస్తే ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అనేది డల్ అవ్వకుండా ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న లెహెంగాకి బనారస్ బార్డర్ అండి. 10-12 ఇంచెస్ కడీ బార్డర్ అనమాట. ఇది ప్యూర్ జూట్ అండ్ జార్జెట్ మిక్స్డ్గా ఉంటుంది. ఇన్సైడ్లో సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్తో ఉంటుందండి. చందేరి ఫ్యాబ్రిక్తో ఉండి ఫ్లేయర్ హ్యాండ్స్ అనేది మనం జూట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసాము. వేస్ట్ బెల్ట్ని కూడా స్టోన్తో అండ్ కోన్ వర్క్తో హైలైట్ చేసాము. ఇవన్నీ కూడా అంటే మేము నార్మల్గా స్టోన్ వర్క్ అనేది, కోన్ వర్క్ అనేది స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక 1 డే కంప్లీట్గా డ్రై అయిన తర్వాత బ్యాక్ అనేది ఐరన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసిన దుపట్టా వచ్చేసి కట్ వర్క్ దుపట్టా అండి. నావీ బ్లూ ఫ్యాబ్రిక్ అంటే కంప్లీట్గా మనకి రెడ్ అండ్ నావీ బ్లూ అండ్ గోల్డ్ షేడెడ్తో ఉన్న క్రాప్ టాప్ అని చెప్పొచ్చు. దీనిలో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇది మ్యానిక్వీన్కి వేసిన ఫోటోని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నానండి. మీరు కంప్లీట్గా చూసి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. సైజ్ ఏదైనా మీకు డౌట్ ఉంది అని అంటే వేస్ట్ నుండి ఫ్లోర్ లెంత్ అండ్ షోల్డర్ నుండి బ్లౌజ్ లెంత్ అనమాట అండ్ చెస్ట్ లూజ్ ఇవి కూడా చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది సైజెస్ కూడా చెప్తానండి. ప్రైజింగ్ వచ్చేసి 2550 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 2 సైజెస్ అన్నాను కదా. నెక్స్ట్ సైజ్ వచ్చేసి సేమ్ అనమాట. సేమ్ డ్రెస్ ఉంటుంది, సైజ్ మాత్రమే చిన్నది. దీనిలో మనం సెట్ చేసుకోవాల్సిన సైజెస్ వచ్చేసి 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే కొంచెం హెల్తీగా అండ్ హైట్గా ఉంటున్నారండి. అలా మెజర్మెంట్స్ మనం ఏజ్ వైజ్గా ఎగ్జాక్ట్ ఈ ఏజ్కే వస్తుంది అనేసి చెప్పలేమన్నమాట. బేబీని అంటే మనకి వేస్ట్ నుండి ఫ్లోర్ లెంత్ అండ్ లెహెంగా లెంత్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సైజెస్ని ఆర్డర్ చేయడం బెటర్ అండి. సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది. బేబీ చాలా హెల్తీగా ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రం 2 నెక్ సైజెస్ ఎక్స్ట్రా మీరు రెగ్యులర్గా ఎలా తీసుకుంటున్నారో అలానే తీసుకోండి. నేను ఇవన్నీ కూడా మీడియం సైజెస్కి చెప్తున్నానండి. ఇవి చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. 10, 11, 12, 13 వరకు తీసుకుని 1 ఇయర్ ఎక్స్ట్రా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2550 ప్లస్ షిప్పింగ్. స్క్రీన్ పైన యాడ్ చేసిన మ్యానిక్విన్కి వేసి ఉన్న పిక్ని కూడా క్లియర్గా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. అండ్ వీడియోలో కలర్కి మనం నార్మల్గా చూసే కలర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారనేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము. మనం లాస్ట్ వీడియోలో చూసామండి. దీనిలో కాంబినేషన్స్ 2 కాంబినేషన్స్ని డిజైన్ చేసాము. రిమైనింగ్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి అనమాట. ఇది కట్ వర్క్ వచ్చేసి మనకి ఫ్రేమ్తో ఉంటుందండి. ఇది కొంచెం హెవీ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. దుపట్టా వచ్చేసి ఇది కూడా మ్యానిక్విన్కి వేసి ఉన్న పిక్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. దీనిలో లెహెంగా లెంత్ వచ్చేసి 36 to 38 ఇంచెస్ అండి. అండ్ మళ్ళీ మనకి 6 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది ఉంది. స్ట్రైట్ కట్ అన్నిట్లో కూడా మనకి ఫోల్డింగ్ అనేది ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి 14.5 ఇంచెస్ అండ్ ఎక్స్టెండ్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఇది మనం సెట్ చేసుకోవాల్సిన సైజ్ వచ్చేసి
12, 13, 14కి సెట్ చేసుకుని 1-2 ఇయర్స్ వరకు ఎక్స్ట్రా యూజ్ చేయొచ్చండి. హెల్తీగా హైట్ ఉంటుంది బేబీ అనుకునే వాళ్ళు 11కి కూడా సెట్ చేసుకోవచ్చండి. 11, 12, 13కి సెట్ చేసుకుని మనం ఒక 2 ఇయర్స్ ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది బేబీ అనుకునే వాళ్ళు 10 ఇయర్స్కి తీసుకోండి. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ యూజ్ చేద్దాం కదా అనుకుని అలా సెట్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ సైజెస్ వచ్చేసి చిన్నవే ఉన్నాయి. శారీ ఫ్రాక్స్ అనమాట. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ చూసి మ్యానిక్విన్కి వేసిన ఫోటోని చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇలాంటి ప్యాటర్న్లో మనం చాలా డ్రెస్సెస్ని లాస్ట్ టైం డిజైన్ చేసాము. సింగిల్ పీసెస్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. 5 and 6 ఇయర్ సైజ్. యాక్చువల్గా ఇవైతే కొంచెం లెంతీగా ఉండేలానే సెట్ చేసుకుని నేను చెప్తున్నానండి. మీకు ఏదన్నా అంటే వేస్ట్ నుండి ఫ్లోర్ లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా నేను మెజర్మెంట్స్ మీతో షేర్ చేస్తాను. దాని తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి. 2050 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము. ఈ ప్యాటర్న్ అయితే బేబీకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు క్లియర్గా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న సైజ్ వచ్చేసి 3 and 4 ఇయర్ సైజ్ అండి. కలర్ కాంబినేషన్ ఆనంద్ గ్రీన్ బనారస్ ఫ్యాబ్రిక్తో సిల్వర్, ఇక్కడ మనకి స్టోన్స్ అంతా కూడా గ్లిటర్ స్టోన్స్గా ఉంటుంది, సిల్వర్ షేడెడ్గా. 3 and 4 ఇయర్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చూస్తున్నాం కదా. మ్యానిక్విన్కి వేసిన ఫోటోని కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఒక్కసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. 3 and 4 ఇయర్ సైజ్, 1850 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము. 5 ఇయర్ సైజ్ అండి. ఆనంద్ గ్రీన్ అండ్ బ్రైట్ ఆరెంజ్ అనమాట. 5 ఇయర్ సైజ్. నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాం. ఇది మినిమం 6 మీటర్స్ ఫ్రిల్ ఉంటుందండి. ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు కంప్లీట్గా మనకి శారీ పార్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది 5 ఇయర్ సైజ్. రెడ్ అండ్ లైట్ ఆనంద్ గ్రీన్ అండి, లైట్ సీ గ్రీన్ షేడెడ్ అనమాట. 5 ఇయర్ సైజ్, 2050 ప్లస్ షిప్పింగ్. దీనిలో చిన్నది కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సైజ్ కూడా చెప్తాను. 3 and 4 ఇయర్ సైజ్. 3 ఇయర్స్కి అండ్ 4 ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్ట్రా అయితే యూజ్ చేయొచ్చు. మీరు లెహెంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ని చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మ్యానిక్విన్కి వేసున్న పిక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే ఏ సైజెస్లో అండి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయనేసి ఐడియా వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రైట్ ఆరెంజ్ అనమాట. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా పర్పుల్ పింక్లా ఉంటుంది. ఇది లెహెంగా లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్ అనమాట. ఈ మెజర్మెంట్స్ని మీరు చెక్ చేసుకున్న తర్వాత కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇలాంటివి అయితే మనము మెజర్మెంట్స్ చెక్ చేసుకోవడం బెటర్ అండి. ఇది సైజ్ వచ్చేసి 12, 13, 14 ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు అండి. హెల్తీగా ఉండే బేబీకి మాత్రం 11కి కూడా సెట్ అవుతుంది. లెహెంగా లెంత్ 38 ఇంచెస్ అండ్ బ్లౌజ్ లెంత్ 14.5 to 15 ఇంచెస్ ఉంటుంది. అండ్ సైడ్ స్టిచెస్ ఎక్స్ట్రా ఉంది. మళ్ళీ మనకి బ్లౌజ్లో లెంత్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. యాక్చువల్గా క్రాప్ టాప్ స్టైల్ అనమాట. కాకపోతే వేస్ట్ దగ్గర అన్న మనకి గ్యాప్ రాకుండా సెట్ చేసి ఉన్న ప్యాటర్న్ అండి. వేస్ట్ బెల్ట్తో మనము అవుట్ఫిట్ అనేది టైట్గా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న పింక్ వచ్చేసి మెజెంటా పింక్ అండి. బ్లౌజ్ వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. వేస్ట్ బెల్ట్ కూడా బనారస్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. బ్రైట్ ప్యారెట్ గ్రీన్, చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే 6 and 7 ఇయర్ సైజ్. మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మనం పట్టు శారీస్లో తీసుకుంటాం కదండి, సేమ్ ఆ కాంబినేషన్ అనమాట. 2050 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము. 5 ఇయర్ సైజ్, మెహందీ గ్రీన్ అండ్ బ్రైట్ పింక్ అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. 5 ఇయర్స్ అండి. మీడియంగా ఉంటుంది బేబీ అనుకునే వాళ్ళు 6 ఇయర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. నార్మల్ మేము ఇచ్చే మెజర్మెంట్స్ అయితే 5 ఇయర్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ ఫ్రాక్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాం.
ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ లెమన్ ఎల్లో బ్లౌజ్ పార్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా ఉంటుంది. అంటే సింగిల్ కలర్ కాకుండా మనకి హాఫ్ సైడ్ వచ్చేసి పర్పుల్ పింక్, ఫ్లేయర్ హ్యాండ్స్ అంతా కూడా పింక్ షేడెడ్గా అండ్ మిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కూడా ఎలాంటి కలర్ కాంప్లెక్షన్ ఉన్నా కూడా సెట్ అవుతుంది అనమాట. 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, 26 and 28, 5 and 6 years సైజ్ అండి. 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. ఫోటోషూట్స్కి అండ్ బర్త్డే అకేషన్స్కి బాగా సెట్ అవుతుంది అనమాట. 5, 6 మీడియం ఉన్న వాళ్ళు 7 years కూడా సెట్ చేసుకోవచ్చు. 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము. ఇవి చాలా ఫ్రాక్స్ అయితే డిజైన్ చేస్తామండి. సింగిల్ సైజ్ అవైలబుల్ ఉంది. సైజ్ వచ్చేసి లెహెంగా లెంత్ 30 inches అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 to 14 inches అండ్ ఎక్స్టెండ్ 2 inches ఫోల్డింగ్ ఉంటుంది. మనకి 7 and 8 years అండి. 8 years ఏమో మీడియంగా ఉన్న బేబీకి సెట్ అవుతుంది. 7 years అయితే నార్మల్గా మేము ఇచ్చే మెజర్మెంట్స్ అనమాట. మేము మీడియం సైజ్కి డిజైన్ చేస్తాం కదా, ఆ మెజర్మెంట్స్తో సెట్ చేసుకునే సైజు. 2050 ప్లస్ షిప్పింగ్. సింగిల్ ఫ్రాక్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము. సేమ్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా మెహందీ గ్రీన్గా ఉంటుంది. యోక్ పార్ట్ వచ్చేసి అంటే బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి రెడ్ అనమాట. రెడ్ అండ్ గోల్డ్తో బనారస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఫ్రాక్ లెంత్ 28 అంటే స్కర్ట్ లెంత్ అనమాట 28 to 30, బ్లౌజ్ లెంత్ 13.5 inches. 7, 26, 6 and 7 years సైజ్. 8 years మీడియంగా ఉన్న బేబీకి కూడా సెట్ అవుతుంది. చాలా హెల్తీగా ఉండే వాళ్ళకైతే సెట్ అవ్వదండి. 6 and 7 years సైజ్. కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండ్ మనకి రెడ్ అనమాట. మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ శారీ ఫ్రాక్లో లాస్ట్ ఫ్రాక్ అండి. కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము. లెహెంగా లెంత్ వచ్చేసి 38 inches అండ్ బ్లౌజ్ లెంత్ మనకి 14.5 inches అనమాట. ఇది పర్పుల్ కాంబినేషన్ అండి. చాలా యూనిక్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది అనమాట. మీరు ఇలా చెక్ చేసుకుని బేబీకి ఇలాంటి ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ లేదు అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. లెహెంగా లెంత్ వచ్చేసి 38 to 40 inches ఉంటుంది. బ్లౌజ్ లెంత్ 14.5 to 15 inches అండి. చూడండి, బేబీ మీడియంగా ఉంటే 14కి వస్తుందండి. లేదు అంటే 11, 12, 13కి సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్కర్ట్ లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్, వేస్ట్ లూజ్ అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఉన్న ప్యాటర్న్స్ చూద్దామండి. ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెంట్ వర్క్తో వచ్చిందండి. మ్యాక్సిమం ప్యాటర్న్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే అందరికీ ఐడియా ఉంది. చాలా బాగుంటుంది అండ్ ఫుల్ హెవీ పార్టీ వేర్ లుక్ అని చెప్పొచ్చు అనమాట. ఇది సైజ్ అండ్ ప్రైజింగ్ చెప్తాను. బ్లౌజ్ వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్ అండి. బనారస్ ఫ్యాబ్రిక్ పైన మనకి లేయర్ వచ్చేసి లేయర్స్ అనేది 4 layers తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి రౌండ్ నెట్టెడ్తో ఉంటుంది అనమాట. 4 layers కూడా. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇలానే ఉంటుంది. వీనెక్తో హైలైట్ చేసాము. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్లో 2 inches ఎక్స్టెండ్ ఉంటుంది అండ్ సైడ్ రోప్ ఉంటుంది. సైడ్ స్టిచెస్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. మనకి ఇది 6 and 7 years సైజ్ అండి. 6 years and 7 years సైజ్కి సెట్ చేసుకోవచ్చు. సింగిల్ క్రాప్ టాప్ అయితే అవైలబుల్ ఉంది. చాలా బెస్ట్ ప్రైస్లో అండి. హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది. మనకి మినిమం 2 meters ఫ్రీల్ ఉంటుంది. ఇన్సైడ్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. కలర్ కాంబినేషన్ అయితే లెమన్ ఎల్లో అండ్ బ్లాక్ అనమాట. ఇది ఫొటోస్ వచ్చేసి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఐడియా వచ్చేస్తుంది. అలా బేబీకి ఏ కలర్ కావాలి, ఏ కలర్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారో చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నామండి. కలర్ వచ్చేసి హాఫ్ వైట్ అనమాట. లెహెంగా పార్ట్ అంతా కూడా హాఫ్ వైట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ నెట్తో తీసుకున్నాము. బనారస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. పైన లేయర్స్ అన్నీ కూడా 4 layers మనకి సాఫ్ట్ నెట్తో వస్తుంది అనమాట. రెడ్ షేడెడ్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది సైజ్ 7 and 8 years సైజ్. దీనిలో 2 pieces అవైలబుల్ ఉన్నాయండి. 2 కూడా చెక్ చేద్దాము. 6 years, 4 pieces అవైలబుల్ ఉన్నాయి టోటల్గా. 5, 6, 7, 8 అండి. 5 years, 6 years, 7 years and 8 years.
ఇలాంటి ప్యాటర్న్స్ కొంచెం హెవీ ప్యాటర్న్స్ కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేయం కదా అండి. నార్మల్ మీడియం సైజ్ డిజైన్ చేసి ఒక 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్లో కూడా సైడ్ స్టిచెస్ లెంత్ ఎక్స్ట్రాగా పెడతాము. 1/2 ఇంచ్ లూజ్ కూడా ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకుని యూజ్ చేయడానికి. 5, 6, 7, 8 4 సైజెస్కి సెట్ చేసుకోవచ్చు. హాఫ్ వైట్ అండ్ లెహెంగా అంతా కూడా హాఫ్ వైట్ అనమాట. కంప్లీట్గా సీక్వెన్స్ అండ్ మనకి థ్రెడ్ వర్క్తో ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసామండి, జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇన్సైడ్ వచ్చేసి సాటిన్ ఉంటుంది. సైడ్ వేస్ట్ దగ్గర కూడా మనకి 2 స్టిచెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట. టొమాటో రెడ్ షేడ్ బనారస్ ఫ్యాబ్రిక్తో అండ్ హాఫ్ వైట్ వచ్చేసి లెహెంగా ఫ్యాబ్రిక్. 5, 6, 7, 8 4 సైజెస్కి తీసుకోవచ్చు. 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము. సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. రాయల్ బ్లూ అనమాట. ఇది 9 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ అండి. 11 ఇయర్స్ ప్లస్ కూడా యూస్ చేసుకోవచ్చు. 11 ఇయర్స్ బేబీ మీడియం ఉంటుంది అనుకునే వాళ్ళు సెట్ చేసుకోండి. 9, 10, 11 ఇయర్స్ 11 ఇయర్స్ బేబీ మీడియంగా ఉంటుంది అనుకునే వాళ్ళు లెహెంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ని చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి. మంచి బ్రైట్ రాయల్ బ్లూ అండి, లైట్ బేబీ పింక్ అనమాట. ఫ్లేయర్ అంతా కూడా సాఫ్ట్ నెట్తో ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజ్ చూద్దాము. ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండి. ఇది టొమాటో రెడ్ అనమాట. మనకి దీనిలో లైట్ పింక్ అండ్ బ్రైట్ పింక్ కూడా యాడ్ అయ్యింది. లైట్ మస్టర్డ్ ఎల్లో షేడెడ్గా కూడా ఉంది. నేను కాంట్రాస్ట్గా బ్లౌజ్ని బేబీ పింక్తో డిజైన్ చేశాము. ఇది 9 and 10 ఇయర్స్ సైజ్ అండి. చాలా హెల్తీగా ఉంటుంది బేబీ అనుకున్న వాళ్ళు మాత్రమే మనకి 8 ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు అండి. 9 and 10 ఇయర్స్ సైజ్ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది అనుకున్న వాళ్ళు 8 ఇయర్స్కి సెట్ చేసుకోండి. సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది. బేబీ పింక్ అండ్ టొమాటో రెడ్ చాలా బాగుంటుంది. చాలా క్లాసిక్ కాంబినేషన్గా అనిపిస్తుంది అండ్ హెవీ పార్టీ వేర్గా కూడా ఉంటుందండి. మనం చూసిన కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ అనమాట. స్క్రీన్ పైన ఈ అంటే ఫొటోస్ ఉన్నాయండి, అవి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అవుట్ఫిట్ మీకు చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి. 9 and 10 ఇయర్స్ సైజ్. ఇది కూడా 9 ఇయర్స్ సైజ్. 7 and 8 ఇయర్స్ నెక్స్ట్ సైజ్. 9, 10, 11 ఇయర్స్కి తీసుకోవచ్చు. నైన్ ఇయర్స్, 10 ఇయర్స్ అండ్ 11 ఇయర్స్కి 3 సైజెస్కి సెట్ చేసుకోవచ్చు. కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ షేడ్తో ఉంటుంది. ఫెయిర్ ఉండే బేబీస్కి అయితే చాలా బాగుంటుంది. చాలా బ్రైట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. దీనిలో నెక్స్ట్ 2 సైజెస్ ఉన్నాయండి, 2 పీసెస్. అవి కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అవి చూద్దాము. 6 ఇయర్స్ హెల్తీగా ఉంటుందన్న బేబీకి వస్తుందండి. నెక్స్ట్ 7 and 8 ఇయర్స్. 6 ఇయర్స్ హెల్తీగా ఉన్న బేబీకి సెట్ చేసుకోవచ్చు. 7 and 8 ఇయర్స్ వచ్చేసి నార్మల్ మీడియం సైజెస్ బేబీస్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ షేడ్ చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ ఫోటోషూట్స్ కానివ్వండి, ఫంక్షన్లో, బర్త్డే అకేషన్స్కి చాలా బ్రైట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నామండి కాంబినేషన్ వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ అనమాట. ఇది పీచ్ అండ్ ఆరెంజ్, అంటే బ్రైట్ ఆరెంజ్ మనకి మిక్స్డ్గా వస్తుందని చెప్తున్నాను కదండి. నెటెడ్ ఫ్యాబ్రిక్లో అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఫుల్ వైట్తో ఉంటుంది. క్రాప్ టాప్ అంతా కూడా క్రాప్ టాప్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్రైట్ ఆరెంజ్గా ఉంటుంది అనమాట నెటెడ్ ఫ్యాబ్రిక్తో. ఇది 11, 12, 13 ఇయర్స్ అండి. 11, 12, 13 ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు. కలర్ అయితే చాలా బాగుంది. ఫోటోని కూడా యాడ్ చేస్తున్నాము, ఒక్కసారి చెక్ చేసుకొని కలర్ కాంబినేషన్ చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి. సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సైజ్ అండ్ కలర్స్ చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇది ఒక బ్లూ షేడ్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కాంట్రాస్ట్గా దీనిలో మనకి హాఫ్ వైట్ అండ్ గోల్డ్తో బెనారస్ బ్లౌజ్ని తీసుకుని ఫ్లేయర్ అంతా కూడా హాఫ్ వైట్ షేడెడ్గా తీసుకున్నాము. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ లుక్ కూడా మీరు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. 9, 10, 11, 12కి తీసుకోవచ్చు అండి. 2 పీసెస్ వచ్చేసి మనం
3 సైజెస్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు మెజర్మెంట్స్ ఐడియా ఉంటే వేస్ట్ నుండి లెహెంగా లెంత్ అండి అండ్ షోల్డర్ నుండి బ్లౌజ్ లెంత్ అనమాట. సైడ్ స్టిచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇవన్నీ మనకు ఆప్షన్ అయితే ఐడియా ఉంది కదా అండి. బ్లూ అండ్ హాఫ్ వైట్ గోల్డ్ షేడెడ్గా ఉన్న క్రాప్ టాప్ అనమాట. నెక్స్ట్ సైజెస్ కూడా చూద్దాము. ప్రైజింగ్ కూడా ఒక్కసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ 6 ఇయర్స్ కొంచెం హెల్దీ అండ్ హైట్ ఉండే బేబీకి మాత్రమే సెట్ అవుతుందండి. నార్మల్ సైజ్ అయితే మేము ఇచ్చే సైజ్ 7 and 8 ఇయర్స్ సైజ్ అనమాట. మీరు బేబీకి నార్మల్గా ఎప్పుడు కూడా రెగ్యులర్గా కొంచెం నెక్ సైజెస్ తీసుకుంటారు అనుకునే వాళ్ళు మీరు ఎలా అయితే తీసుకుంటారో ఆ సైజెస్నే ప్రిఫర్ చేయండి. 7 and 8 ఇయర్స్ సైజ్ అండి. 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 1850 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఆ కలర్ కాంబినేషన్ అండ్ ఏజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేద్దరు. ఇప్పుడు మనం చూస్తున్నామండి సీక్వెన్స్ అనమాట. లెహెంగా ఫ్యాబ్రిక్ అంతా కూడా గ్లాస్ సీక్వెన్స్తో వస్తుంది కంప్లీట్గా. మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేది థ్రెడ్ వర్క్తో అండ్ సిరామిక్ స్టోన్స్తో హైలైట్ చేసి ఉందన్నమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. చూడండి మెజెంటా మనకి ఇది క్రిమ్సన్ రెడ్ అండి. లెహెంగా అంతా కూడా గోల్డెన్ ఎల్లో షేడెడ్గా ఉంటుంది. కలర్ మనకి మంచి బ్రైట్ లుక్ ఉంటుంది. 11, 12 టు మ్యాక్సిమం 14 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. 13, 14 అలా సైజెస్ వైజ్గా బిగ్ సైజెస్లోనే సెట్ అవుతుంది. 2050 ప్లస్ షిప్పింగ్. దీనిలో చిన్న సైజ్ కూడా ఉందండి. కలర్ కాంబినేషన్ చూద్దాము. సేమ్ కలర్ కాంబినేషన్, కొంచెం వర్క్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అంతే. సేమ్ పెప్లమ్ స్టైలే ఉంటుంది. 8, 9, 10 ఇయర్స్కి వస్తుంది. కంప్లీట్గా మనకి 2 మీటర్స్ అనేది 2 మీటర్స్ కాదండి 2 మీటర్స్ ప్లస్ ఫ్రిల్ ఉంటుందన్నమాట. 8, 9, 10 ఇయర్స్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు. సింగిల్ క్రాప్ టాప్ అనమాట. ఇది కూడా కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడెడ్గా ఉంది. లెహెంగా పార్ట్ వచ్చేసి పెప్లమ్ బ్లౌజ్ ఉంటుందన్నమాట. స్క్రీన్ పైన యాడ్ చేసిన ఫోటోని చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ మనం చూస్తున్నామండి ఇది వచ్చేసి పోచంపల్లి ప్రింట్ స్టైల్లో సింగిల్ లెహెంగా అనమాట. మనం ఇలాంటివి చాలా డిజైన్ చేసాము అండ్ ఇప్పుడైతే మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ కూడా సింగిల్గా ఉన్నాయి. ఇవి చెక్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇది వచ్చేసి 8, 9, 10 ఇయర్స్కి అండి. 3 సైజెస్కి సెట్ చేసుకోవచ్చు. కలర్ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా కంప్లీట్గా మనకి పోచంపల్లి ప్రింటెడ్లో ఉన్న జూట్ లెహెంగాకి బెనారస్ కడీ బార్డర్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ అనమాట. లైట్గా సైడ్కి వచ్చేసి కట్ వర్క్తో ఇక్కడ వచ్చేసి కీ హోల్తో హైలైట్ చేసి అండ్ సైడ్కి ప్యాచ్ వర్క్తో డిజైన్ చేసామన్నమాట. నెక్కి అండ్ చిన్నగా బూటీ లాగా కోన్ వర్క్తో అండ్ స్టోన్స్తో హైలైట్ చేసాము. కలర్ అయితే చాలా బాగుంది. బేబీకి ఇలాంటి కలర్ కాంబినేషన్ లేదు, ప్యాటర్న్ లేదు అనుకునే వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. 8, 9, 10, 11 ప్లస్ కూడా యూజ్ చేయొచ్చండి. అంటే 11 ఇయర్స్ హెల్తీగా ఉండే బేబీ అయితే రాదండి. నార్మల్ మీడియం సైజెస్ వాళ్ళకైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ బేబీకి సెట్ అవుతుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము. మనం లాస్ట్ టైం ఈ ప్యాటర్న్స్లో చూసామండి. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు ప్యూర్ జూట్ ఫ్యాబ్రిక్ పైన అనమాట మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ వర్క్తో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి చందేరి బ్లౌజ్ అండి. చందేరి బ్లౌజ్ పైన కోన్ వర్క్తో హైలైట్ చేసాము. ఇది స్ట్రైట్ వర్క్లా చేసామన్నమాట. నెక్కి వచ్చేసి ప్యాచ్ వర్క్లా ఉంది కదా అలా అనేసి ఇలా డిజైన్ చేసాము. దీనిలో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ జూట్ ఫ్యాబ్రిక్కి కంచి బార్డర్ అనమాట. 9, 10, 11 ఇయర్స్కి తీసుకుని మనం ఒక 1 ఇయర్ అయితే ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా 2 పీసెస్ ఉన్నాయి వీటిలో. దీనిలో వచ్చేసి మనకి రాయల్ బ్లూ, స్కై బ్లూ అనమాట. చాలా బాగుంది. మీరు లెహెంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. 9 ఇయర్స్ హెల్తీగా ఉంటుంది, హైట్ ఉంటుంది అన్న బేబీకి సెట్ చేసుకోవచ్చు అండి. 9, 10, 11, 12 ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు. 2050 ప్లస్ షిప్పింగ్. కలర్ కాంబినేషన్ అండ్ స్టోన్ వర్క్, ప్యాచ్ వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో అండి. ప్యాచ్ వర్క్ వచ్చేసి నెక్ సేమ్ ఉంటుంది. జూట్ ఫ్యాబ్రిక్ కంచి బార్డర్ స్టైల్లో ఉంటుంది. దీనిలో కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ వచ్చేసి మనకి బ్రైట్ పింక్ అండ్ రాయల్ బ్లూ షేడెడ్గా, రాయల్ బ్లూ అండ్ పర్పుల్ పింక్ షేడెడ్గా ఉంటుందన్నమాట. అంటే బ్లౌజెస్, లెహెంగా బ్లౌజెస్ మనకి ట్రెడిషనల్గా యూజ్ చేయాలి అన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ ప్యాటర్న్ అనేది. మీరు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. 11 to
15 ఇయర్స్ వరకు సెట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. 10 ఇయర్స్ వాళ్ళకి కొంచెం పెద్దగా అవుతుంది. 11 to 15 ఇయర్స్ సైజెస్ సెట్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. చాలా బెస్ట్ ప్రైస్లో 2050 ప్లస్ షిప్పింగ్ అనమాట. నెక్స్ట్ ఉన్న కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ వచ్చేసి నెక్స్ట్ క్రాప్ టాప్స్ అండి. నెక్స్ట్ వీడియోస్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వీడియోస్ ఎండ్ వరకు చూసి బేబీకి ఎలాంటి ప్యాటర్న్ అండ్ ఎలాంటి కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఏ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.